ఈ రోజు మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. అయితే ఆల్రెడీ డాకు మహారాజు గేమ్ చేంజర్ ట్రైలర్ మన ముందుకు వచ్చినాయి, ఆల్రెడీ వాటి రివ్యూ చెప్పాం. అలాగే సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ ఈరోజు మన ముందుకు వచ్చేసింది. అయితే ఈ ట్రైలర్ రివ్యూ ఏంటంటే మనకు సినిమా మూవీ టీం ఫస్ట్ నుంచి మనకు చెప్పుకొస్తున్నారు. అదేంటంటే ఒక మాజీ పోలీస్ అధికారి అలాగే లవరు తర్వాత భార్య మధ్య ఎలా నలిగిండు, అలాగే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఎలా చేజ్ చేసిండు అనేది మనకు స్టోరీగా చూపించారన్నమాట, చెప్తూనే ఉన్నారు. అయితే ఈ ట్రైలర్ గమనిస్తే నాకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఈ ట్రైలర్లో ఒక ఫేమస్ వ్యక్తిని కిడ్నాప్ గురవుతాడని అనిపించింది. ఆ ఫేమస్ వ్యక్తి అతను ఇంగు ఫేమస్ వ్యక్తి అనమాట, కిడ్నాప్ గురవుతాడు. అయితే అందులో ఆ కిడ్నాప్ గురగాంలోనే ఈ కిడ్నాప్ ఈ విషయం బయటికి తెలిస్తే 2 నిమిషాల మన గవర్నమెంట్ పడిపోద్ది అని ఒక నరేష్తో వాయిస్తో నరేష్ చెప్తూ ఉంటాడు. అంటే అంత గవర్నమెంట్ పడిపోయే అంత మనిషిని కిడ్నాప్ చేశారంటే అతను ఫేమస్ వ్యక్తే కావచ్చు. అయితే అతను కిడ్నాప్ చేశారు కాబట్టి మన కోసం పనిచేసే ఒక అధికారి కావాలి, అతను ఆడన్నా పట్టరండి అని మన నరేష్ చెప్తా ఉంటాడు. అయితే అతను తీసుకురావడానికి తన లవర్నే పంపిస్తారనమాట. ఆ లవర్ పోలీస్ అధికారి అనమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య రాత్రులకి భార్య భర్తల మధ్య ఇద్దరు సంబంధం ఉంటుంది అనమాట. మంచిగా భార్య భర్తల ఎపిసోడ్ మంచిగా చూపిస్తూ ఉంటారు. అయితే లవర్ రావటం వల్ల వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా గొడవలు, అంటే గొడవలేం కాకుండా ప్రెస్టేషన్ ఫీల్ అవుతూ ఉంటుంది భార్య. ఇదంతా ఒక స్టోరీ లాగా ఉంది. అంటే నేను కూడా మీతో పాటు వస్తాను, నా భర్తను తీసుకుపోతాను కాబట్టి నేను కూడా మీతో పాటు వస్తానని ఐశ్వర్య రాజేష్ అంటది అనమాట. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్, అంటే వాళ్ళిద్దరు ముగ్గురు మధ్య భార్య భర్త లవరు వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. ఇంగ్లీష్లో భార్య లవర్ అని వెంకటేష్ మాట్లాడుకుంటూ ఉంటారు, తెలుగులో మాట్లాడడానికి ఏమంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ పండబోతున్నాయని మనకు అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మెయిన్ నాకు తెలిసి F1 F2 ఎలా అనిల్ రావుపూడి మలిచాడో సేమ్ దీన్ని కూడా ఆ విధంగా మలుస్తున్నారు అనిపిస్తుంది. అంటే కామెడీకి కొదువు లేదనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తే. కామెడీ మటుకి ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు ఈ ట్రైలర్ చూస్తే. అలాగే క్రైమ్ యాక్షన్ని ఛేదించడానికి, ఒక క్రైమ్ని ఛేదించడానికి విక్టర్ వెంకటేష్ పనిచేయబోతున్నాడు అనిపిస్తుంది. ఏదైనా సరే విక్టర్ వెంకటేష్ ఒక మళ్ళీ డిఫరెంట్ రోల్లో చేస్తున్నాడు అంటే మళ్ళీ ఈ సినిమాలో డైలాగ్స్ కూడా మీరు చూశారు, డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఆడియన్స్ అయితే విజిల్ అయిపిస్తాయి. అంటే నగ్న సత్య డైలాగులు చెప్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు చెప్పాడు విక్టర్ వెంకటేష్, నువ్వు చక్కని చొక్క అది ఎండిపోయిన నక్క అనగలోనే తన భార్య ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఆడవాళ్ళ ముందు ఇంకో ఆడదాని పోలు తిడితే మీకు ఎంత సంతోషంగా ఉంటుందని డైలాగ్ చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ మన నిత్య జీవితంలో జరిగే రొటీన్స్ అనమాట. అలాగే విక్టర్ వెంకటేష్ ఇంకో డైలాగ్ చెప్పేస్తారు, ఊళ్ళోను పెళ్ళిలోను ఊళ్ళోను గుళ్ళోను ఒక లవర్ ఉన్నట్టు భార్యకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చెప్పబాకండి అని చాలా ఫ్రస్ట్రేషన్ గురై ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. అది నాకు తెలిసి థియేటర్లో కూడా విజిల్స్ పడతాయి ఆ డైలాగ్కి. అంటే నగ్న సత్యాల డైలాగులు కొన్ని ఈ సినిమాలో ఉండబోతున్నాయి అనిపిస్తుంది. అలాగే లాస్ట్లో కూడా విక్టర్ వెంకటేష్ గారితో ఒక విలన్తో చెప్పేస్తారు, వీడు ఫ్యామిలీ బ్యాగ్తో వచ్చిన 10 సారి విక్టర్ అవుతున్నాడు అని ఒక అతనితో చెప్పిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక ఫన్నీగా ఉండబోతుందని సినిమా అనిపిస్తుంది. మళ్ళీ ఈ ఫన్నీలో అనిల్ రావుపూడి ఈ ఫన్నీలో కొద్దిగా అంత క్రైమ్ని జోడించాడు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తే. ఏదైనా సరే విక్టర్ వెంకటేష్ గారి మరి ఈ సినిమా పోయిన సంక్రాంతికి సైంధవ్ మూవీ చాలా డిజాస్టర్ అయింది. ఈ సినిమా వచ్చేసి హిట్ అవుద్ది అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మరి ఫ్యామిలీ పరంగా, తర్వాత ఒక లవరు ఇద్దరి మధ్య నలిగిన సీన్, భర్త ఏ విధంగా నలిగాడు, లవర్కి భార్యకి ఏ విధంగా నలిగాడు, ఏ విధంగా ప్రెస్టేషన్ గురయ్యాడు, చాలా ఫన్నీగా ఆ వీడియోస్ ఆ సీన్స్ తీయబోతున్నారు అని అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్లను బాగా ఎవరిని చూపించలేదు, అది కూడా విలన్ కూడా ఏదో కామెడీ యాక్టర్లుగా ఉన్నారు అనిపిస్తుంది ఈ సినిమాలో. మరి అంటే పెద్ద బిగ్ విలన్నే మనకి ఈ ట్రైలర్లో చూపించలేదు అన్నమాట. మరి ఆ సినిమాలో ఎవరున్నారో మనకి తెలిస్తే తర్వాత చూసాక తెలిసింది. అలాగే నెక్స్ట్ ఈ సంగీతం భీమ్ సిసిరోలియో ఆల్రెడీ మనకి 3 సినిమాలకి మ్యూజిక్ ఎలా ఇచ్చాడో వండర్ఫుల్గా ఇచ్చాడు. మన అందరూ తెలుసు, గోదావరి గట్టు మీద సాంగు, మీను సాంగు, తర్వాత పొంగల్ సాంగు ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఈ సాంగ్స్
ఏ విధంగా దూసుకుపోయినాయి మనందరికీ తెలుసు. అలాగే బీజిఎం కూడా ఈ గతంలో పనిచేసిన భీమ్స్ ఈశ్వరులు గతంలో పనిచేసిన సినిమాల కంటే ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ బాగా బీజిఎం ఇచ్చాడని చెప్పవచ్చు. ఫెంటాస్టిక్ ఉంది బీజిఎం వచ్చేసి. అయితే ఈ సినిమాలో చూస్తే సెంటిమెంట్ ఏమీ లేదనిపిస్తుంది. కొద్దిగా అంత సెంటిమెంట్ ఉండకపోవచ్చు ఏమో, అది ఉన్నా కూడా ఒక పాలంతో మాత్రం ఉండొచ్చు అనిపిస్తుంది. అయితే ట్రైలర్లో మాత్రం ఏమాత్రం సెంటిమెంట్ చూపించలేదు. మరి ఫైట్స్ కూడా అంత డిఫరెంట్గా ఎక్స్టెండెడ్గా ఫైట్స్ ఏం చూపించలేదు. మరి ట్రైలర్ చూస్తే ఈ విధంగా ఉంది. ఓకే, పర్లేదు, గుడ్ అనిపిస్తుంది ట్రైలర్ కూడా. కాకపోతే ఒక తెలుగు సంక్రాంతి పండగ కాబట్టి ఒక తెలుగు ఫ్యామిలీ పిక్చర్ చూడబోతున్నా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఒక తెలుగు ఫ్యామిలీ పిక్చర్ చూడబోతున్నా అనిపిస్తుంది. నాకేదో అలా అనిపిస్తుంది. మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.